రాజేష్ సార్ సర్జరీ ఉందన్నారు, ఇంకా పిలవలేదు. రాజేష్ ఆపండి. ఏందివా జర్రుంటే కార్యం పోతుండే, ముందే చెప్పొచ్చుగా నువ్వు కాదని. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదు భయ్యా. నువ్వు ఫ్రెండ్ యాప్ వాడుంటే అమ్మాయిలతో కాన్ఫిడెంట్గా మాట్లాడాలో తెలిసేది. నీ కిడ్నీ కూడా మిగిలేదు. चलो थैंक्स भैया. ఏం చేస్తున్నారు అంకుల్? నేను ఆర్డర్ బుక్ చేశాను అమెజాన్లో, పేమెంట్ అవ్వట్లేదు, చూడొకసారి. అవునా, ఏది అయిపోయింది అంకుల్, మల్టిపుల్ ఓటీపీస్ వచ్చాయి. అయిందా? కట్టాయి అంకుల్. థ్యాంక్స్. ఏ ఆకాష్, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇంజనీరింగ్ అయ్యాక చదివు. ఈ మోటార్ ఏంటయ్యా నట్లు లూజ్ అయిపోయాయి నెలనాళ్ళ నుంచి, పెడుతున్నా కానీ నా వల్ల అవ్వటం లేదు. నువ్వు చూస్తావు ఒకసారి. బాగానే వస్తుంది అంకుల్, ఏం పాడవలేదు. నేను పాడైపోయింది నీకు చెప్పానా? పాడైపోతున్నామో అంటున్నా. సరే వద్దులే, వెళ్ళు, రేపు చూద్దాంలే. How's your day? Hello? Can you hear me? Yeah, I'll open the file. Give me a second. Yeah. Can you see my screen? Oh, right. We'll move to the next module. You can see this is where we made the changes. So as per requirement, there are few components that needs to be added to the template. For the same, I've done some changes in the policies as well. So these are the policies on the screen. Wait. To continue with, these policies and template, I've created a page. This is the revised and final template. నేను తీసుకుంటా. తీసుకుంటే ఏమవుతుందో ఐ గెస్ యూ నో బై నౌ. ఏకే డ్రామాలో చూసావు నువ్వు నీ తొక్కల రోలు. ఏ కే డ్రామా ఏం కాదు. ఐ ఫీల్ ఇట్. ద పర్సన్ హూ గివ్స్ అప్ ఆన్ ద లాస్ట్ బైట్ లవ్స్ ద మోస్ట్. అయితే నేనే సాక్రిఫైస్ చేయాలన్నమాట. తీసుకో. మేబీ ఆర్ మేబీ నాట్. అందరికీ తెలుసు, తీసుకో. ఎగ్జాక్ట్లీ ఆకాష్, అందరికీ తెలుసు ఐ లవ్ యూ ద మోస్ట్.
సెలెక్ట్ చేసుకున్నావు? Maybe. Or maybe not. Right, see you on Wednesday then. Bye. ఓయ్ ఏం చేస్తున్నావు? గుర్తుందా, నువ్వు ఫస్ట్ రానన్నావు, బట్ లాస్ట్కి యూ సెడ్ దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ టుక్. I know. వీ యూస్ టు బీ లైక్ దట్ ఆల్ ద టైమ్. What do you mean? Used to be అంటే? చలో నథింగ్, అర్మన్ మాలిక్ కాన్సర్ట్కి వెళ్దామా? జస్ట్ 2 of us. టికెట్స్ కూడా బుక్ చేశా. ఎప్పుడు? ఈ వెన్స్డే. వెన్స్డే నాకు క్లయింట్ మీటింగ్ ఉందిరా, అవ్వదేమో. ఓ పని ఉంది కదా. క్లయింట్స్ మీటింగ్, ఓకే. అయినా అడగాల్సిందిరా ఒకసారి. నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకుంటాం మనసా. నేను జస్ట్ అడిగి చేయొచ్చు కదరా అన్నా, దానికి ఎందుకు పర్మిషన్ అని పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తున్నావు? ఒకవేళ అడిగి బుక్ చేస్తుంటే ఏం చేసేదానివి? సెంటెన్స్ కూడా ఫినిష్ అయ్యేలోపే నో చెప్పేదాన్ని. What is wrong with you? Why are you acting like I'm doing this all on purpose, Akash? I have responsibilities. We have responsibilities. Oh, I'm not being responsible. That's not what I meant. Then tell me what you meant. Because right now it feels like I am the only one trying to keep this marriage alive. మాటలు ఊరికి అటు ఇటు తిప్పక ఆకాష్. లైఫ్ ఇస్ డిఫరెంట్ నౌ. కాలేజ్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉండాలంటే ఇట్ వోంట్ వర్క్ దట్ వే. Try చేస్తే it will work, Manasa. అంటే ఏంటి? డిడ్ ఐ స్టాప్ ట్రయింగ్? Then show me, because I don't feel it anymore. ఆకాష్, జాబ్ స్విచ్ చేసిన దగ్గర నుంచి యు నో హౌ స్ట్రెస్ఫుల్ ఇట్స్ బిన్ ఫర్ మీ. జాబ్ నేను కూడా చేస్తున్నా మనసా. ఒక్కటి చెప్పు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీ బోత్ యాక్చువల్లీ స్పెండ్ టైం టుగెదర్? సరే అది కూడా వదిలే. వెన్ వాజ్ ద లాస్ట్ టైం మనం ఒకరినొకరు చూసుకుని ఫెల్ సంథింగ్ రియల్ Without works and deadlines? That's what I'm trying to explain to you, Akash. We are not kids anymore. We have a real life ahead to face. నీకు విషయం అర్థం కావట్లే మనసా. ఇగో ఇది ఉంది కదా మనం, దిస్ డజంట్ ఫీల్ లైక్ లవ్ ఎనీమోర్. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా యూ వోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. Don't say that. I'm doing this for us, for our future. Then what about our present, Manasa? That is what I'm trying to tell you, It's Akash. not about you being busy. It's about you not even caring for us. Akash, why are you trying to act like everything is falling apart? మన మధ్య నేం లేనట్టు ఇంకా. Everything is just normal. మరి నాకే ఎందుకు అనిపిస్తుంది మానస, మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న స్ట్రేంజర్స్లో ఉన్నట్టు? What happened to us, Manasa?
ఓకే. వామ్మో, మళ్ళీ ఏదో ఆర్డర్ పెట్టినట్టున్నారుగా ఈయన. మళ్ళీ ఏ దిక్కుమాలిన వస్తువుకి డబ్బులు తగలెట్టారు? యాపిల్ స్లైసర్ అని. యాపిల్ ఏంటి? ఆగు. ఇందులో యాపిల్ పెట్టి ఒక్క నొక్కు నొక్కావనుకో చాలా ముక్కలు అవుతాయి. ఇంట్లో 4 కత్తులున్నాయి. ఈ మధ్యనే వాటికి సాన కూడా పెట్టించారు. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. ఎందుకని? సౌకర్యం కోసం. అవునా? ఇది కూడా అంతే. ఇలా చెప్పే ఆ పేస్ట్ తీసుకెళ్ళి అందులో ఎందులోనో పెట్టారు. లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను నేను. ఏంటి నీకు అది కూడా చేత కదా? ఆగు చూపిస్తా. ఇదిగో చూడు, ఇందులో బ్రష్ పెట్టి ఫస్ట్ ఒక్క నొక్కు నొక్కామంటే పేస్ట్ ఎంత కావాలంటే అంత పడుతుంది. దానికి చెయ్యింది కదా అంటావు. అవునా? మాకు తెలుసు. నీకు విషయం తెలుసా? ఏడాదికి మనం ఎంత పేస్ట్ వేస్ట్ చేస్తున్నామో నీకు తెలుసా? అదే ఇది వాడేమనుకో ఎంత కావాలంటే అంతే పడుతుంది. అయినా రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఏంటి, మనం ఎంత పేస్ట్ వాడాలో దాని మీద కూడా రీసెర్చ్ చేస్తారా? చేస్తారు. మరి దీన్ని మీరు ఎక్కడ చదివారు? వాట్సాప్లో. వాట్సాప్ వార్తలా? మరి బ్రష్ మనమే పెట్టాలా, లేకపోతే దాన్ని పెట్టడానికి కూడా వేరే ఏమైనా ఉందా? ఆ మాత్రం చేయలేవదా నీకు? మనమే పెట్టాలి. ఎంత అయిందో దీనికి? 500. 500? పేస్ట్ ఖరీదు 100 ఉండదు, దాన్ని వేసుకోవడానికి 500. మరి పేస్ట్ అయిపోతే ఈ పేస్ట్ తీసి ఇంకో పేస్ట్ దీన్ని ఇలా కూడా వాడొచ్చు అన్నమాట. సార్ అమెజాన్. వస్తున్నా. మళ్ళీ ఇంకొకటా? మళ్ళీ ఏం పెట్టారు? ఏంటది? నీకు చపాతీ పిండి కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇది ఆర్డర్ పెట్టా. ఇదేంది ఇలా ఉంది? అదే చూస్తున్నానే, నేను ఫోన్లో పెట్టినప్పుడు బాగానే ఉంది, ఇందులో చూస్తేనే ఇలా ఉంది. మిమ్మల్ని కాదు, పని బాట లేకుండా ఆ ఫోన్ కనిపెట్టాడే గ్రాహం బెల్, ఆయన అనాలి. ఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్ కాదు. మరి ఏమో నాకు తెలియదు, గూగుల్లో చూసి చెప్తా. ఏంటి మానసా, ఏంటమ్మా మమ్మల్ని చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? అది ఆంటీ ఆఫీస్కి టైం అవుతుంది. అవును కదా, సర్లేమ్మా వెళ్ళు. మనవే వినవే మనసా, ఎదకే బరువే వరసా, బదులే తెలుపే తనకే జడియగా, అడిగి అడిగి అలిసా అనే ఓ తలపు బహుశా, తప్పనే ఎరిగి కదులు తన దిశ, ఎదురయ్యే కలతే నిత్యము ఉండదులేగా, సమయమే సరిచేస్తే ఎదవేదన పోదా, కాదులే ఇది వాదము, ప్రేమలో ఒక భాగము, సాగగా బహుదూరము, ఈ కలహాలే పోవునుగా, కాలమే కాదనలేని కదనై నీ జతలోనా, ఏ చిరు కోరిక గాని కూడా నేనే రానా, ఈ ఆవేశాలే కరిగిన నాడు ఊరేగేను మనసులు చూడు, ఆ పొరబడు తెరలిడగా కనబడద ప్రేమ
ఆల్మోస్ట్ పాడైపోయింది అంకుల్, కొత్తది కొనాలి. ఆల్మోస్ట్ పాడైపోవడానికి పాడైపోయింది అనడానికి ఆ మాత్రం తేడా లేటయ్యా. కొంచెం పాడైనప్పుడే బాగు చేసుకోవాలి. కానీ నిన్నే. హలో, ఎక్స్క్యూజ్ మీ, రామారావు ఇల్లు ఇదేనా? ఇదే. ఆర్డర్ వచ్చింది, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆంటీ ఎవరు? అరే మానసా, రామ్మా, రా 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 రా. ఆంటీ, అంకుల్కి ఏదో పార్సల్ వచ్చింది. ఈయనకి ఇదో పిచ్చి అయిపోయిందమ్మా. ఫోన్ చేతిలో ఉంది కదా అని కనిపించిందల్లా ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇదిగో ఈ డబ్బాలు వారేలాక నేను వస్తున్నాను. అమ్మా, కాఫీ దాతావా? లేదంటే వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఓకే, ఇంట్లో ఉన్నామన్న మాటే కానీ మన ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్ని రోజులు అయింది చెప్పు. ఉండు, కాఫీ తీసుకొస్తా. ఆంటీ, అది బ్లాక్. అదేలే, చక్కెర లేకుండా నీళ్ళ కాఫీయే కదా, తెస్తా. ఏంటమ్మా, ఏంటి కబుర్లు? ఆఫీస్ ఎలా ఉంది? ఓకే ఆంటీ, యాక్చువల్లీ చాలా హెక్టిక్గా ఉంది. అలాగే ఉంటుందిలేమ్మా. అయినా ఈ వయసులో కష్టపడపోతే ఇంకెప్పుడు కష్టపడతారు చెప్పు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. కాఫీ పొడి 2 స్పూన్లు చాలా? ఓకే. వావ్ మానస, వాట్ ఏ వండర్. ఈరోజు ఖచ్చితంగా వర్షం పడాల్సిందే. ఇదిగో మీరు అమ్మాయిని ఆట పట్టించుకోండి, తను మళ్ళీ రాదు. ఏమ్మా, రావా? అలా ఏం లేదు అంకుల్, వస్తాను. తను వస్తానంటుంటే నువ్వేంటే ఇంటి ఓనర్ వేషాలు నువ్వును. అవును మానసా, ఆకాష్ ఏంటి బొత్తుగా కనిపించడం కూడా కనిపించట్లేదు. నువ్వు ఆఫీస్కి వెడితే అదేనే కనిపిస్తావు. ఆకాష్ అయితే అస్సలు, అది కూడా. అతనేమి మీలాగా ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు, బోల్డ్ ఆఫీస్ పనులుంటాయి. ఇంట్లో ఖాళీగా కూర్చోడం గురించి నువ్వే మాట్లాడాలి మరి. యూనో యువర్ జానకి అంటే ఆల్సో వర్క్స్ ఫ్రమ్ హోమ్. ఇదిగోమ్మా కాఫీ. థ్యాంక్స్ ఆంటీ. నా పార్సిల్ టైం 6 అయింది. ఎలా తాగుతావు అమ్మా చేదు కాఫీ చక్కెర లేకుండా? అలవాటు అయిపోయింది ఆంటీ. ఏం అలవాటో ఏం పాడో. అబ్బా, ఒంట్లో షుగర్ ఉన్నా కాఫీలో షుగర్ లేకపోతే మాత్రం తాగినట్టే ఉండదు. అంకుల్కి అయితే మరీను. నువ్వన్నా కాస్త చెప్పమ్మా. నేను వినను. పాము చెవులు. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటమ్మా? మీది అంకుల్ది ఇన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదా? అంటే అడగడం కరెక్టో కాదో తెలీదా ఆంటీ? బట్ పర్వాలేదమ్మా. నీకు ఓ 30 ఏళ్ళు ఉంటాయా? అవునా ఆంటీ, 30. ఈ చెట్టు వయసు ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు. మేము ఈ ఇంటికి మారినప్పుడు ఎవరో ఇచ్చారని అంకుల్ తెచ్చి నాటారు. అప్పుడు రోజు దీనికి నీళ్లు పోస్తూ ఎంత ఎదిగింది, ఎన్ని ఆకులు వచ్చాయి అని చూస్తూ ఇద్దరం మురిసిపోయేవాళ్ళం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ పనులతో ఆయన, ఇంటి పనులతో నేను ఇద్దరం బిజీ అయిపోయి ఆ చెట్టును పట్టించుకోవడం మానేశాం. తర్వాత చూస్తే అది దానిలాగా లేదు. అలాగని చచ్చిపోలేదు కూడా. అప్పుడు అర్థమైంది మా ఇద్దరికి, మేము కూడా అదే స్థితిలో ఉన్నాము అని. ఇద్దరము ప్రయత్నం చేస్తుంది ఆ చెట్టును బ్రతికించుకోవడానికే. ఆ విషయం మేము మర్చిపోయాం. ఒక్కసారి నీళ్లు పోసి జీవితం అంతా బతకమంటే
ఆ చెట్టు బ్రతుకుతుందా? ఏ జానకి, ఒకసారి లోపలికి రా. వస్తున్నా. ఏంటమ్మా మాటల్లో పడి మర్చిపోయావా? కాఫీ తాగావా లేదా? అయితే ఏం చేయాలా ఆంటీ? ఇప్పుడు ఎంత ట్రై చేసినా సెట్ అవ్వకపోతే ఏం చేయాలా ఆంటీ? అవలేదు అని వదిలేస్తే ఎలా? చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎవరో ఒకరు ఆ చెట్టుకు నీళ్లు పోస్తూనే ఉండాలి. అప్పుడే లైట్లు వేయమంటారేంటి? ఆగు. దీనికెంత? We are not kids anymore. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం కాలేజ్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉండడం కుదురుతుందా? లైఫ్ ఇస్ డిఫరెంట్ నౌ. We have real life ahead to face. డెడ్ లైన్స్ ఉంటాయి. మాటలు ఊరికడి తిప్పకు. ఎవరు తిప్పుతున్నారు? నువ్వే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి? For rest of our lives, Mansa. ఫ్యూచర్లో ఇలాంటి డిఫరెన్సెస్ మనకి మళ్ళీ వస్తే? టు బి ఫ్రాంక్, నాకు కూడా తెలియదు. ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోవంటే? అక్కర్లేదు, నువ్వు పట్టుకెళ్ళిపో. నీకోసం ఆర్డర్ పెట్టానే. నేను అడిగానా చెప్పండి. 1000 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టుకున్నాను అక్కడ. తీసుకెళ్తావా లేదా? హరి బాట లేకుండా ఏదో ఒక ఆర్డర్ పెడుతూనే ఉంటాను. ఏం అక్కర్లేదు. పదండి. హరిమంటుంటే వద్దని చెప్తున్నాను కదా. వద్దంటుంటే ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటావు. అడ్డుపడకే మీరు ఇలా తయారయ్యారు. We'll make this work. Yes.